రేవంత్ రెడ్డి అనేటాయన అన్ని రంగాలను తెలంగాణను మొత్తం ఎట్లా సర్వనాశనం చేసి సంకనాకేయాలన్న దాని మీద ఒక కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగానే ఈ పాఠశాలలను, గురుకులాలను మొత్తం ఇప్పటికే నాశనం పట్టించాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే మన దగ్గర ఐటీ ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. మన ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా పోయి వాళ్ళ చెత్త సాడుతున్న తెలంగాణ ఇజ్జత్ కాపాడుతున్నారు. కాబట్టి ఆయన ఏం చేయాలనుకుంటాడంటే ఈ తెలంగాణలో ఐటీ రంగాన్ని మొత్తం నాశనం చేయాలి, ఇంజనీరింగ్ విద్యను మొత్తం నాశనం చేయాలి. నాశనం చేస్తే ఏమైందంటే ఇప్పుడు మొత్తం గూగుల్ తరలిపోయింది కదా ఆంధ్రప్రదేశ్కు. అట్లనే ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అందరూ ఇంజనీర్లు ఇట్లా అందరూ అక్కడికి పోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, గురుదక్షిణ చెల్లించినట్టు ఉంటుంది. ఈ తెలంగాణ నాశనం చేస్తానని నాకు కాంట్రాక్ట్ ఇచ్చిళ్ళు కాబట్టి గురుదక్షిణ మన చంద్రబాబు గారికి ఇవ్వాలంటే ఇక్కడ ఇంజనీరింగ్ వ్యవస్థ బాగలేదని చెప్పేసి ఒక అపనమ్మకం కలిగించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనేటోడు ఏం చేస్తారంటే మా రాష్ట్రం గ్రేటు, మా దగ్గర మంచి ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, మంచి స్కిల్ ఉంది, మీరు రండి కంపెనీలు పెట్టండి, మీ ఇక్కడ బాగా నడుస్తుంది, మీకు అన్ని రకాల వసతులు సమకూరుస్తామని చెప్పాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇక్కడ మాదంతా క్రిమినల్ వేస్ట్, ఇక్కడ స్కిల్ లేదు, ఏం లేదంట. అట్లా అంటే ఏమైనా ప్రపంచ కంపెనీలు ఏమైనా వస్తాయా? మొన్ననే గూగుల్ తరలిపోయింది. అట్లనే ఏం చేస్తానంటే ఇక్కడ చిన్న చితక ఇంకన్నా ఆ కేటీఆర్ తీసుకొచ్చిన కంపెనీలు ఇట్లా ఉంటే వారి కృషి ఏమైనా ఉంటే వాటిని కూడా నాశనం చేయాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ఏ గుడి పక్షులకు ఆ గూటి వార్తలు అంటారు మన తెలంగాణ సామెతల. రేవంత్ రెడ్డి ఏంటంటే 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆయన మీద. కాబట్టి నేను ఎట్లా క్రిమినల్ కాబట్టి ఈ తెలంగాణ మొత్తం అంటే ఏ గుడి పక్షులు ఆ గుడి వార్తలు అన్నట్టు వాన్ మైండ్ సెట్కు తగ్గట్టు మొత్తం ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం క్రిమినల్సే అని భావిస్తున్నాడు. కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్స్ కాదు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సత్తాను, హైదరాబాద్ సత్తాను చాటుతూ వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి ఒక ఒక మణిహారం లెక్క ఉంటూ ప్రపంచవ్యాప్తంగా మన సత్తా చాటుతున్నారు. అది రేవంత్ రెడ్డి తెలుతలేదు, అది ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు మతి భ్రమించి మాట్లాడుతున్న విద్యార్థుల పట్ల, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయమే మర్చిపోయింది అంటారు. కండకావరం అంటారు, అధికారంతో కళ్ళు మూసుకుపోవడం అంటారు. కనీసం విద్యాశాఖ మంత్రిగా విద్యార్థులని ప్రోత్సహించే, ఉత్సాహపరిచే మాటలు మాట్లాడకపోయినా వాళ్ళని అవమానించే విధంగా అయితే మాట్లాడకూడదు కదా. రేవంత్ రెడ్డి మాటలు ఇంజనీరింగ్ విద్యార్థులు కనీసం ఫామ్ నింపలేరు, వారి చదివే క్రిమినల్ వేస్ట్ అనుకునే మాటలు మాట్లాడేది ఏదైతే ఉందో నిజంగా అతని ఫెయిల్యూర్ని తను బయట పెట్టుకోవడమే. నిజంగా ఈరోజు విద్యార్థుల చదువులో వారికి ఎటువంటి స్కిల్ వస్తలేదు అంటే విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే కదా. నువ్వు వారి చదువులో అటువంటివి ఇంబైబ్ చేయాల్సిన బాధ్యత నీది కదా. అది లేకుండా మాట్లాడినంటే ముఖ్యంగా పాపం విద్యార్థులు కష్టపడి చదివి పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించి వారు కాలేజీలలో 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని బయటకు వచ్చే సందర్భంలో వారిని ఈ విధంగా మాట్లాడితే వేరే రాష్ట్రాలలో వారి పట్ల చులకన భావం ఏర్పడదా? వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే సందర్భంలో ఇటువంటివన్నీ కూడా వారికి ప్రతికూలంగా మారవా? ఇటువంటి కనీస సోయ లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి ఈరోజు అదే ఈ రాష్ట్రంలోనే చదువుకుని బయటకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థులనే ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకుంటున్నావు కదా. వారి ద్వారానే కదా నువ్వు ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇతరత్ర కట్టడాలు కానీ కడుతున్నది. కాబట్టి కనీస సోయ ఉండాలి. ఇదే సందర్భంలో మేము చెప్తున్నాం, గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించిండు రేవంత్ రెడ్డి. బీర్లకు బిర్యానీలకు అమ్ముడు పోయేటోళ్ళు వీళ్ళు అనుకుంటా మాట్లాడిండు. కాబట్టి విద్యార్థి లోకం పట్ల ఎల్లప్పుడూ రేవంత్ రెడ్డికి చులకన భావం అనేది ఉన్నది. అంటే బహుశా వారికి ఈయనలాగా ఓటుకు నోటు కేసులో సంచులు మోస్తూ దొరికిపోయిన చరిత్ర లేకపోవచ్చు, కానీ కష్టపడి చదువుకుని ర్యాంకులు సాధించిన చరిత్ర మాత్రం ఉన్నది. క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా అనేక మల్టీనేషనల్ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకున్న చరిత్ర ఉన్నది. అటువంటి వాళ్ళని మాట్లాడే ముందు కనీసం నీకున్న అర్హత ఏంది, వారి పట్ల నీకున్న అనుభవం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి. కాబట్టి మేము చెప్తున్నాం, ఇటువంటి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎత్తిన రుద్దిన రాహుల్ గాంధీ ఇంజనీరింగ్ విద్యార్థులకు అతని తరపున క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ తప్పులు అతని భాగం కూడా ఉన్నది. ఇటువంటి వ్యక్తులు కనీసం ఏ విధంగా వ్యవహరించాలో విద్యార్థుల పట్ల కానీ సమాజం పట్ల కానీ తెలియని వ్యక్తులను తీసుకొచ్చి ఈ రాష్ట్ర నాయకత్వం అప్పగించినందుకు రాహుల్ గాంధీ ఇంజనీరింగ్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆ విధంగా మాట్లాడింది? ఈరోజు లక్షలాది మంది తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని క్రిమినల్ వేస్ట్ అని ఈరోజు ముఖ్యమంత్రి అన్నటువంటి మాటల వెనకాల ఒక వ్యూహం ఉన్నది. ఆయన తన కళల ప్రాజెక్ట్ అయినటువంటి ఫ్యూచర్ సిటీలో ఆయన నిర్మించుకుంటున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి స్కిల్ లేదు. వాళ్ళు కేవలం అకాడమిక్స్లో వాళ్ళు పాస్ అయి బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. కాబట్టి మళ్ళీ స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళు చేరి వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి వ్యూహంలో భాగంగా ఈరోజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 2,70,000 ఉంది. 2023కు వచ్చేసరికి ఆ సంఖ్య 9,47,000 పెరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ చేసినటువంటి
డెవలప్మెంట్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులపై విదేశీ కంపెనీలు టెక్నో జైంట్ కంపెనీలకు ఉన్నటువంటి నమ్మకం వల్ల ఈరోజు ఇక్కడికి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించినారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తరలి వచ్చి ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసి లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షలాది మంది తెలంగాణ గ్రాడ్యుయేట్లని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని క్రిమినల్ వేస్ట్గా చెప్పడం అనేది ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాము. లక్షలాది మంది తెలంగాణ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని క్రిమినల్ వేస్ట్గా వ్యాఖ్యానిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళు క్రిమినల్ మెటీరియల్తో సమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు బేషరతుగా అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు వెంటనే దీని మీద క్షమాపణలు చెప్పాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమిస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అవగాహన లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే రాహుల్ గాంధీ గారు వెంటనే స్పందించాలి, దీని మీద ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు ఇంజనీరింగ్ విద్యార్థులను అయితే క్రిమినల్స్ వేస్టేజ్గానే అయితే పరిగణించారు. మరి నిజానికి ఆ విధంగా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో? విద్యార్థులకు అసలు ఏం లేదా? ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, అదేవిధంగా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి అయినాక విద్యా వ్యవస్థ పూర్తిగా ఈ 30 నెలల్లో పూర్తి విద్యా వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఇలా ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి విద్యార్థులను ఈ విధంగా అనడం అనేది రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్గా వ్యవహరిస్తున్నటువంటి దీని అర్థం. అంటే రేవంత్ రెడ్డికి చేతగాక గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇండస్ట్రీలను తీసి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 20 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఆనాడు ఉన్నటువంటి కేటీఆర్ గారిది. ఇవాళ ఈయన విద్యార్థులను పట్టుకొని కనీసం ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన ఐటీ రంగాన్ని పూర్తిగా ఒకవైపు ఏమో ఆంధ్రకు తరలిపోతున్నటువంటి పరిస్థితి, ఇంకోవైపు ఏమో కర్ణాటక తరలిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ వ్యవస్థ పూర్తిగా ఇక ఏంది వీళ్ళ పాలన చూసి పూర్తిగా ఇక్కడికి వెళ్ళి ప్రాజెక్టులన్నీ వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ చూసినట్టయితే ఫార్మా కూడా పూర్తిగా కుదేలైనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకు చేతగాక ఇవాళ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనడం ఏ విధంగా ఉందంటే, ఈయన ఒక పెద్ద క్రిమినల్ కాబట్టి ఆ విధమైనటువంటి భాష వాడతాడు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ అంటే గతంలో ఇలా దేశానికి వెన్నుముక లాంటి విద్యార్థులను దేశ భవిష్యత్తు కోసం విద్యార్థులకు చేతనైతే నువ్వు సాయం చేయి, చేతనైతే నువ్వు 4 ఇండస్ట్రీలు తీసుకురా, నువ్వు ఏంది వాళ్ళకి సంబంధించినటువంటి 4 ప్రాజెక్ట్స్ తీసుకురా. అంతే తప్పగా నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులను క్రిమినల్ వేస్ట్. ఈయనకు చదువు రాదు, చదువు గురించి తెలియదు. ఈయన చదువుకుంటే ఈయనకు రేవంత్ రెడ్డికి ఆ చదువు విలువ తెలుసు. ఈయన చదువుకోక ఈయన గతంలో చెప్పినట్టు చదువుకొని వాళ్ళు కూడా చాలామంది చాలా తెలివి కల వాళ్ళు ఉంటారు. ఈయన చదువుకోకుండా తెలివి అజ్ఞానిగా, అంటే కనీసం విజ్ఞానం లేకుండా అజ్ఞానిగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థుల లోకమంతా కూడా చూస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇలా కనీసము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలామంది విద్యార్థులు బీటెక్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు కూడా చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇలా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఎంటెక్ చేద్దామన్నా లేకపోతే ఇతర జాబ్లో పోదామంటే కూడా ఈయన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే అటొక వైపు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాక నానా రకాలుగా ఇబ్బంది పడుతుంది. విద్యార్థులకు చేతనైతే చెయ్యి, కానీ నువ్వు విద్యార్థులను పట్టుకొని ఈ విధంగా మాట్లాడితే ఈ విద్యార్థులు రేపు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో విద్యార్థుల ఏందనేది పవర్ ఏందని కూడా చూపిస్తారు. ఎందుకంటే యావత్ తెలంగాణే కాదు, దేశ భవిష్యత్ అంతా కూడా యువత మీద ఆధారపడి ఉంటుంది. ఇలా దేశంలో అత్యధికంగా యువత ఉన్నది. ఈ యువతను పట్టుకొని చూసినావు కదా మొన్న జంజీలు ఏ విధంగా ఒక విద్యా వ్యవస్థలో నీటిలో అక్రమం జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా మెడలు వంచి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయేంత వరకు కూడా ఏ విధంగా ఫైట్ చేసిరో రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ విద్యాశాఖ మంత్రిగా ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేసేంత వరకు కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈయన మీద పోరాటానికి కూడా సిద్ధమవుతాం. ఎందుకంటే ఈయన రానున్న రోజుల్లో ఈయన చేస్తున్నటువంటి పాలన చూసి ఇలా విద్యార్థులు పూర్తి స్థాయిలో పూర్తి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తక్షణమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసే పరిస్థితులు దగ్గరకు వస్తాయి. ఖచ్చితంగా రాజీనామా చేసేంత వరకు కూడా మేము డిమాండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న, మరి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కావాలని మాట్లాడిందా లేదంటే అనుచితంగా మాట్లాడిందా? మరి ఆ వ్యాఖ్యలకు మీరేమని స్పందిస్తారు? 100% బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఒక యువకునిలాగా ఒక విద్యార్థిలాగా 100కి 200% మనం ప్రశ్నిస్తాము. ఎందుకు స్పందించామన్నా, ఇలా రేవంత్ రెడ్డి కావాలని వాంటెడ్గా, అసలు క్రిమినల్ ఎవరు? రేవంత్ రెడ్డి అసలు క్రిమినల్. అసలు క్రిమినల్ రేవంత్ రెడ్డి.
అసలు క్రిమినల్ రేవంత్ రెడ్డి పెట్టుకొని మళ్ళీ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఇంజనీర్ గ్రాడ్యుయేట్లని ఇద్దరిని. ఎందుకంత బల్పు మాటలు, ఎందుకంత కండకావురము రేవంత్ రెడ్డికి? నువ్వు క్రిమినల్ అయితే స్టూడెంట్స్ అందరూ క్రిమినలా? కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసము నిర్మించుకుంటున్నారు, కష్టపడి పాస్ అవుతున్నారు. ఇలా ఫీజులు లక్షల ఫీజులు తక్కువ చెప్పి దమ్ముంటే నువ్వు దమ్ముంటే ఫీజులు తక్కువ చేయాల్సింది పోయి, ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి, నువ్వు రాష్ట్రంలో ఇంకొక కొత్త అన్ఎంప్లాయ్మెంట్ పోగొట్టేసి కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకురావాల్సిందే నువ్వు. ఇవాళ అందరి సభలో ఇవాళ నువ్వు విద్యార్థులను అవమానిస్తున్నావా? ఇవాళ నేను తొక్కేది కూడా ఇవాళ విద్యార్థులను కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని మరి విద్యాశాఖకు సరైనటువంటి న్యాయం చేస్తున్నాడా? న్యాయమా? అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకే న్యాయం చేయట్లేదు, ఇంకా ఆ వ్యవస్థకి ఏం న్యాయం చేస్తాడన్న? కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా చేస్తలేడు న్యాయం. అందుకే తరిమి కొట్టడానికి ఆల్రెడీ వ్యతిరేకం. రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టింది. తెలంగాణ ప్రజలు పొట్టు తిడుతారు, ఏడబోతే ఆడ. ఆ పిచ్చికి ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక మైండ్ బ్లాక్ అయింది. ఒకసారి పిచ్చి హాస్పిటల్ పోతే బాగుంటుందని మా ఒక విద్యార్థి తరపున నా సందేశం ఆయనకి. అంటే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయినప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు జంజీ. మరి తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఉద్యమం ఏమైనా స్టార్ట్ అవుతుందా? 100% స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ ఇవాళకి వెళ్ళి రేవంత్ రెడ్డి అయినంతలో ఆయన వచ్చి స్వచ్ఛందంగా మళ్ళీ విద్యార్థులకి నేను క్షమాపణ చెప్తే అప్పటికైనా వదలము, కానీ చెప్తే కొంచెం కూల్ అవుతాము. లేదని అంటే ఎట్లా చెప్పించుకోవాలో మాకు విద్యార్థి తరపున మాకు తెలుసు. ఒక రాజ్యంని స్థాపించాలన్నా, ఆ రాజ్యంని కుప్పగూల్చాలన్నా కూడా అది విద్యార్థులతో సాధ్యం. చూసిరా మన జంతర్ మంతర్ దగ్గర ఎట్లయిందో తెలంగాణలో డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర అందరూ మళ్ళీ గొడవ జరగబోతుంది త్వరలో. ఈయన సారీ చెప్పకపోతే పెద్ద గొడవలు అయితే కంపల్సరీ జరుగుతున్నాయి. విద్యార్థి లోకానికి ఏమని చెప్పగలరు? ఒక విద్యార్థిలాగా ఫస్ట్ బీటెక్ చదువుకునే స్టూడెంట్స్ కానీ డిగ్రీకి, ఇవాళ బీటెక్ స్టూడెంట్స్ అన్నాడు, రేపు డిగ్రీ స్టూడెంట్స్ అంటాడు, ఇంకో రోజు ఎంబీఏ స్టూడెంట్స్ అంటారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డిని రాష్ట్రం నుండి దేశం నుండి తరిమి కొట్టాల్సిన పని వచ్చింది. కాబట్టి ఓటు రూపంలో రాబోయే ఎలక్షన్లో ఈ పార్టీని కానీ ఈ రేవంత్ రెడ్డి కానీ అసలు రానియొద్దు, రాకుండా చూడాలనేప్పుడు మేము విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి మాట్లాడినటువంటి మాటలకి ఏ విధంగా స్పందిస్తారు? మరి నిజానికి ఆ విధమైనటువంటి మాటలు చేయడం అయితే ఏ విధంగా చూస్తారు మీరు దాన్ని? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనేది అన్నారు, వ్యాఖ్యానించారో దానికి వెంటనే బేషరతున క్షమాపణ చెప్పాలి. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు కాదు, ఢిల్లీలో వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా జవాబుదారీతనం తీసుకొని ఇది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్టాండా లేకపోతే రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్టాండ్ అయితే రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఒపీనియన్తో మాట్లాడారంటే రేవంత్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇదే రాహుల్ గాంధీ గారు 2023 ఎన్నికలకు ముందు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి అశోక్ నగర్లో కూర్చొని ఇదే విద్యార్థుల ఓట్ల కోసం వాళ్ళతో ఛాయ్ తాగి వాళ్ళకి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్లు ఇస్తామని చెప్పి, ఫీజు రీయింబర్స్మెంట్లు చేస్తామని చెప్పి, అంటే ఆకాశంలో చంద్రుని కూడా తెచ్చిస్తామనే విధంగా 6 గ్యారంటీలు, 420 హామీలు, ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా క్రెడిట్ కార్డు, ఇష్టం వచ్చి నోటికి ఏది వస్తుంది చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చి ఆ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటి వరకు 10,000 నోటిఫికేషన్లో కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 70,000 నోటిఫికేషన్లు, అప్పుడు జరిగినటువంటి పరీక్షలు, అప్పుడు జరిగినటువంటి సెలక్షన్ ప్రాసెస్లోనే సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ చేతి కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఈయన సంకలు ఊదుకొని నేను ఏదో ఇచ్చినా అంటున్నాడు. కాబట్టి విద్యార్థి లోకానికి తెలుసు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరినాక దాదాపు 7 సార్లు లాఠీచార్జ్ జరిగింది తెలంగాణ యువత మీద, అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో, ఇతర రకరకాల ప్లేసెస్లో. కాబట్టి ఈరోజు మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి ఏం చదువు ఉందో, ఆయన ఏం చదువుకుందో మాకు తెలియదు, కానీ ఈరోజు ఇంజనీర్లు కేవలం తెలంగాణ రాష్ట్రానికి కాదు యావత భారత జాతికి వెనుముక లాంటి వాళ్ళు. ఇంజనీర్లు అనేవాళ్ళు బిల్డ్ చేస్తారు, రోడ్లు కానీ, రైల్వే కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఈరోజు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచంలో టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఈరోజు సీఈఓలుగా, చైర్మన్లుగా ఉన్నారు అంటే చాలామంది ఇంజనీర్లే ఉన్నారు, ఇక్కడి నుంచి చదువుకొని పోయిన ఇంజనీర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వారి మాటలను క్రిమినల్ వేస్ట్ అనేది అయితే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం, వాటిని వెనకకి తీసుకోవాలి, బేషరతునే చెప్పాలి. ఇంకొకటి క్షమాపణ చెప్పాలి. ఇంకొకటి, ఈరోజు భారతదేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు ఎవరి మీద రికార్డ్ అయిన ఏ ముఖ్యమంత్రి మీద అంటే 29 రాష్ట్రాల్లో అది రేవంత్ రెడ్డి గారి మీద 89 క్రిమినల్ కేసులు రికార్డ్ అయి ఉన్నాయి. అందులో 76 కేసులు అత్యంత తీవ్రమైనటువంటి సెక్షన్ల మీద రికార్డ్ అయి ఉన్నటువంటి కేసులు. సో నంబర్ 1 క్రిమినల్ చీఫ్ మినిస్టర్ విద్యార్థులను చునుకన చేసి విద్యార్థి లోకం పట్ల ఇంత చునుకన భావంతో మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి పని చేతగాక ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ వర్గాలను కానీ, ఆ వ్యక్తులను కానీ అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు ఈయన ఒక పనిగా పెట్టుకున్నాడు. గతంలో నిరుద్యోగులు నీవిచ్చినటువంటి హామీల మీదనే 2 లక్షల ఉద్యోగాలు ఏమైనారు బాబు, జాబ్ క్యాలెండర్ ఏమైందనేసి రోడ్డు మీదకి ఎక్కితే
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువై ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళకి చదువు చేతగాక ఈరోజు రోడ్ల మీద ధర్నా చేస్తున్నాడని మాట్లాడిండు. అట్లనే నిరుద్యోగులను కూడా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టులు అని మాట్లాడిండు. కాబట్టి ఎవరైతే మాట్లాడతారో వారి మీద పని చేతగాక అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎట్లయితే జెన్జీ మూమెంట్ ఢిల్లీలో వచ్చిందో, ఎట్లయితే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారో ఇక్కడ కూడా అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఈ యువకులు కూడా చైతన్యపరుస్తారు. ఈ యువకులు కూడా ఏకమైన నా మీద యుద్ధం చేసే ప్రమాదం ఉన్నది కనుక ఇంజనీరింగ్ కాలేజీలు ఏదైతే ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు రియంబర్స్మెంట్లు అడుగుతున్నటువంటి క్రమంలో వీటిని దారి మళ్లించడానికి, ఈ చర్చను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నాడు. ఏదైతే కాలేజీల మీద రియంబర్స్మెంట్ అడుగుతూ ఉన్నారో విజిలెన్స్ దాడులు చేస్తూ ఉన్నాడు. ఆ విద్యార్థుల మీద మీరు క్రిమినల్ వేస్ట్, అంటే మీరు వ్యవస్థకు పనికిరారు, అసలు మీ మీద పెట్టుబడే అనవసరమైనటువంటి పెట్టుబడి ఖర్చు అనేసి ఆయన వ్యాఖ్యలను చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి జెన్జీ లాంటి ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వస్తలేవు? మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ గద్దె దించుతారా? ఒకవేళ ఇట్లాంటి ఉద్యమం తెలంగాణలో స్టార్ట్ అవుతుందా? 100% స్టార్ట్ కావచ్చు. ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఎట్లయితే ఒక జడ్జి ఏ విధంగా అయితే బొద్దింకలంగా పోల్చిండో, బొద్దింకల పార్టీ అని ఒక బొద్దింకలు వచ్చి యుద్ధం చేసి వ్యవస్థను కూల్చినటువంటి పరిస్థితి మనం మొన్న చూసినాం. ఈరోజు క్రిమినల్ వేస్ట్ పార్టీ మీద కూడా క్రిమినల్ వేస్ట్ అని ఒక పేరుతోని పార్టీ కూడా వచ్చి ఈరోజు యువకులంతా కూడా ఏకమై కొట్లాడే పరిస్థితి రావచ్చు. అట్లెందుకు అనుకుంటున్నారు? తక్షణమే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోతే, విద్యార్థులను వారి మీద చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించకపోతే మాత్రం పెను ప్రమాదం ముంచి ఉంటుంది ఆయనకు, ఆయన ప్రభుత్వానికి. మరి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి హోదాను మర్చిపోయేమని మాట్లాడుతున్నాడా, లేదంటే విద్యార్థుల పట్ల మొత్తం అసహనంగా ఉన్నాడా? పాపం ఆయనను చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. పగోని కూడా రావద్దా కష్టం. ఎందుకంటే కింద పడో మీద పడో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయనను ముఖ్యమంత్రి ఎవడు గుర్తిస్తలేడు. ఏ సభకు పోయినా కూడా ఆ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఒక ఆయన సంబోధిస్తాడు, ఇంకో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని స్పందిస్తాడు, ఇంకో ఆయన ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారని ఆయన స్పందిస్తాడు. కాబట్టి ఏం చేయాలి మరి? నన్ను ఎవడు గుర్తిస్తలేడు కాబట్టి నేను సెన్సేషనల్గా మాట్లాడాలని అనుకుంటాను. ఆ సెన్సేషనల్గా మాట్లాడబోయి ఆయన సెన్స్లెస్గా మాట్లాడడం వల్ల ఈ చిక్కుల్లో ఇరుక్కుంటున్నాడు ఆయన. చాలా దురదృష్టకరం అండి. తెలంగాణ లాంటి రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం నిజంగా సిగ్గుచేటు. ఎట్లా అంటాడండి? నాకు అది అర్థం కాదు. ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని ఎట్లా అంటాడు ఆయన? మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం నువ్వేమన్నావు? ఈ జంజీలకు 21 ఏళ్ళకే చట్టసభలకు పోయేటువంటి అవకాశం రావాలి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ఆయన ప్రధానమంత్రి అవడు అసంభవమైనది, అది పగటి కల. కానీ ఒకవేళ అయితే మేము జంజీని విద్యాశాఖ మంత్రి పెడతా అన్నాం. వారం రోజులు తిరగకముందు జంజీలు అందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అంటాడు, ఇంజనీర్లు అంతా క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఏమైనా అర్థం ఉందా? ఆ అపరిచితుడు సినిమాలో 3 క్యారెక్టర్లు ఉంటాయి. విక్రమ్, రామ్, రెమో, అపరిచితుడు. ఈ రేవంత్ రెడ్డి కూడా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒకటి రేవంత్, రెండవది రెమో, మూడవది రండా. ఆయన రేవంత్గా మాట్లాడతాడు, రెమోగా మాట్లాడిన దాన్ని ఖండిస్తాడు, రండగా బూతులు తిడుతూ ఉంటాడు. ఏ సభ పోతే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళని తిట్టుడు. నిరుద్యోగులనేమో మీరు అడ్డ మీద కూలీలు ఎండ్రిందాయి జావులు అన్నాడు. ఎంప్లాయీస్నేమో నన్ను కోసుక తిన్నా ఏం కాదన్నాడు. టీచర్లనేమో పోయి ఆయన మీకు జీతాలు ఎక్కువిస్తున్నా అంటాడు. ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని ఏమంటాడు? ఆయన క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఎట్లా క్రిమినల్ వేస్ట్ అవుతారండి? ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు, వాళ్ళందరూ క్రిమినల్ వేస్టా? ఈ రాష్ట్రంలో టీ హబ్ వేదికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి, ఆవిష్కరణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? మన సింగరేణిలో అద్భుతమైనటువంటి మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంది, దానివల్ల మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా వెలుగులు నిండుతున్నాయి. మరి ఆ సింగరేణిలో పనిచేసే ఇంజనీర్లు అందరూ కూడా క్రిమినల్ వేస్టా? జీనోమ్ వ్యాలీలో ఈరోజు ప్రపంచానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నారు మన ఇంజనీర్లు, మరి వాళ్ళందరూ కూడా క్రిమినల్ వేస్టా? ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? ఏమైనా అర్థం ఉందా? మన ఇంజనీర్లలో కొంత స్కిల్ గ్యాప్ ఉండొచ్చు, నేను కాదనట్లే. ఆ స్కిల్ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తావు? నువ్వు విద్యాశాఖ మంత్రిగా నువ్వు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. కానీ ఈ రకంగా అవమానపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే మరి జాతీయ స్థాయిలో జెన్జీ ఉద్యమం స్టార్ట్ అయింది. అటు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసిండు విద్యాశాఖకు. మరి తెలంగాణలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని సేమ్ అదేవిధంగా జెన్జీ ఉద్యమం తెలంగాణలో స్టార్ట్ అవుతుందా? ఒకవేళ విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ఆ రోజు ఈ దేశంలో జెన్జీ ఉద్యమం వస్తుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడితే అందరూ నవ్వుకున్నారు. కానీ ఏం జరిగింది? జెన్జీ ఉద్యమం వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మేము చెప్తున్నాం, తప్పకుండా జెన్జీ ఉద్యమం వస్తుంది. ఆ ఉద్యమ సునామీలో
ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఏమంటుండ్రు, వీళ్ళకి అప్లికేషన్ నింపడం రాదంటుండు. అప్లికేషన్ నింపడం కాదు, రేపు నీ కొడంగల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే 1,00,000 మంది ఇంజనీర్లు వచ్చి నామినేషన్ ఫాము, ఎలక్షన్ అప్లికేషన్ ఫామ్ నింపుతారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో తమాషా అనుకుంటున్నావు. ఈ యువకులు తలుచుకున్నట్టేనే నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఈ యువకులు తలుచుకుంటే మళ్ళీ నువ్వు అధికారం పోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు.